episode 9B. Today we are discussing about the Indian Ocean significance. First, the Indian Ocean was used to ancient trade routes and early civilizations. Ancient trade routes అంటే ఏన్షియంట్ ట్రేడ్ రూట్స్ అంటే ఇండియా కంట్రీ నుంచి ఇక్కడ నుంచి ఇండియన్ ఓషన్ ద్వారా మొత్తం ఆల్ కంట్రీస్కి స్పీసెస్ కానివ్వండి, స్లేవ్స్ కానివ్వండి, ఎనీథింగ్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది అనమాట. అండ్ ఎర్లీ సివిలైజేషన్ అంటే ఇక్కడున్న వాళ్ళకి వాటర్ ఇండియన్ ఓషన్ యూజ్ అయ్యేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెడివల్ పీరియడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్ అంటే ఈ ఇండియన్ ఓషన్ వల్ల ఈ ట్రేడ్ కానివ్వండి, సివిలైజేషన్స్ కానివ్వండి, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అయ్యి అండ్ అందరికీ తెలిసింది అనమాట. ఇండియా ఒక కంట్రీ ఉంది, దాని ముందు ఇండియన్ ఓషన్ వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎక్కువ జరుగుతుందని. ఈ ఇండియన్ ఓషన్ కనిపెట్టింది వచ్చేసి వాస్కో డ గామా. ఆయన యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చారనమాట. ఇండియన్ ఓషన్లో కలకత్తాకి వచ్చాడు. ఈ ల్యాండ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆల్ స్టేట్స్ ట్యాక్స్ వేస్తారు అనమాట. ఇండియాకి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ట్యాక్స్, ఇక్కడ ఒక ట్యాక్స్, ఇక్కడ ఒక ట్యాక్స్ ఉంటుంది. అదేదో సీ రూట్ కనుక్కోను వాస్కో డ గామా యూరోప్ నుంచి ఇండియాకి సీ రూట్ కనుక్కున్నాడు. ఫస్ట్ డిస్కవర్ సీ రూట్. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, యూరోపియన్ పవర్స్ ఎస్టాబ్లిష్ కాలనీస్ అండ్ మోనోపాలీస్